సో శ్రీనగర్లో పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఒక థియేటర్ కానీ లేవు. ఆ థియేటర్లు ఎందుకు బ్లాస్ట్ చేశారండి? అంటే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉండకూడదా పబ్లిక్? థియేటర్లు అన్నీ ఉండేవి ఒకప్పుడు. శ్రీనగర్ వాజ్ మచ్ నార్మల్. మీరు చూస్తే అప్ టు 86, 87 వరకు శ్రీనగర్ వాజ్ అబ్సల్యూట్లీ నార్మల్. అఫ్ కోర్స్ 47 వార్ జరిగింది, 65, 71 ఈ మధ్యలో వాళ్ళు ఇంటర్నల్లీ ఏజెంట్స్ పంపించి డిస్టర్బెన్స్ చేస్తూ ఉన్నారు. బట్ దెన్ బై అండ్ లార్జ్ దేర్ వర్ థియేటర్స్ ఎవ్రీవేర్. అక్కడ కూడా బ్లాక్లో టికెట్లు అమ్మేవాళ్ళు. ఇట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఆ సగం మంది బ్లాక్ మార్కెట్లో ఎవరైతే టికెట్లు అమ్మేవాళ్ళు వాళ్ళే మిలిటెంట్స్ అయ్యారు తర్వాత అందరూ. జేకే లేఫనో ఇంకేదనో హమ్కా చేత ఆజానో వాళ్ళు మిలిటెంట్ అయిపోయి బ్లాస్ట్ చేశారండి వాళ్ళు. థియేటర్ ఎందుకు బ్లాస్ట్ చేశారు? కమింగ్ టు దాట్, అదే టైంలో ఆఫ్ఘనిస్తాన్లో తెలుసుకుని తాలిబాన్ రూల్. తాలిబాన్లు ఏం చేశాడు? దొరకడు చంపారు, బుర్కాలు వేశారు. థియేటర్లు ఉంటే ఏంటి? థియేటర్ ఇట్ గోస్ అగైన్స్ దెమ్, ఇట్ గోస్ అగైన్స్ ఇస్లామిక్ రూల్. షరియాలా పెట్టాలి, థియేటర్ పెట్టకూడదు, బార్ షాప్స్ అన్ని క్లోజ్డ్, పార్లర్స్ క్లోజ్డ్ అని చెప్పి డెలిబరేట్గా ఇవన్నిటిని షట్ చేయించి దే వాంట్ టు టేక్ ఇట్ బ్యాక్, ఇంపోజ్ ఏ ఇస్లామిక్ షరియా టైప్ రూల్ ఇన్ కశ్మీర్. అందుకని థియేటర్లను బ్లాస్ట్ చేశారు, కాల్ చేశారు. బట్ ఆఫ్ కోర్స్ నౌ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ గెటింగ్ ఓపెన్. బట్ దట్ వాజ్ ఇంటెంట్. ఎవడో ఎయిర్ మార్షల్ నూర్ ఖాన్ అని చెప్పి సెల్ఫ్ స్టైల్ నూర్ పాకిస్తాన్ ఎవడో పేరు పెట్టుకొని వాడు పోయి లిక్కర్ షాప్స్, లిక్కర్ వెంట్స్ మీద వాడు రేడ్ చేసేవాడు. ఇఫ్ గర్ల్స్ ఆర్ దేర్ వితౌట్ వాకింగ్ వితౌట్ ఎ బుర్కా ముఖం మీద యాసిడ్ చల్లేవాడు. స్కూటర్ నడిపిస్తే యంగ్ గర్ల్స్ మోకాళ్ళ మీద షూట్ ఆన్ దర్ నీస్. అంత ఘాతకానికి పాల్పడేవాడు టు ఎన్ఫోర్స్ ఇస్లామిక్ లా. అండ్ యావరేజ్ Kashmiri is not in favor of that. I can tell you for sure, I spent 3 decades, more than 3 decades. They are not in favor of that. There are any peace-loving people or fun-loving student like anyone, like you and me. Of course, I'm not like me. I'm old now. But otherwise, like మన యూత్ ఎలాగనో వాళ్ళు అలాగనే. వెరీ బ్రైట్ యూత్, వెరీ ఇంటెలిజెంట్, వెరీ షార్ప్. మొన్న కూడా సివిల్ సర్వీస్లో 14 మంది సెలెక్ట్ అయ్యారు. టాపర్స్ మీకు చెప్పాను కూడా, నా ఫస్ట్ కలెక్టర్ డోడాలో ఈజ్ సెకండ్ ర్యాంకర్ అని చెప్పాను ఐఏఎస్లో వాళ్ళ బ్యాచ్లో. సో దెర్ ఆర్ పీపుల్ ఇన్ కశ్మీర్ ఫ్రమ్ కశ్మీర్ వాళ్ళు వెల్ మీనింగ్. బట్ ఆ సిట్యువేషన్ అలా రావడంతో ఆ సిట్యువేషన్కి వాళ్ళు కూడా స్వే అయ్యారు. దే హ్యావ్ ఫ్లోన్ విత్ ది స్ట్రీమ్. బికాజ్ ఒకటి చేతిలో గన్ను ఉన్నప్పుడు మీరు కూడా మాట్లాడలేరు. ఇప్పుడు నా ముందు ఇన్ని నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు, నా చేతిలో గన్ను ఉంటే మాట్లాడగలరా మీరు? ఇవన్నీ ఇంతేకాకుండా వాళ్ళని ఆడి చెప్పేవాళ్ళని మీరు పట్టుకోగానే కొంతమందిని సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. వాళ్ళకి ఇంట్లో ఫుడ్ పెట్టి, ఇంట్లో హైడౌట్ ఇచ్చిన వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఎందుకు ఇచ్చారా అంటే, సార్ మేము యువకంటే ఏం చేస్తాం, మమ్మల్ని చంపుతారు, వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి అనేవాడు. మరి మా దగ్గర కూడా తుపాకులు ఉన్నాయి కదరా, మాకెందుకు, మా గవర్నమెంట్ ఎందుకు భయం లేదు మీకు, చట్టం అంటే ఎందుకు భయం లేదంటే, సార్ మీరంటే చట్టబద్ధంగా నడుస్తారు, మీరు యు ఆర్ బౌండ్ బై లా, వాళ్ళకేమో అటువంటిది ఏం లేదు, వాళ్ళు మీరు మమ్మల్ని ఏం చేయలేరు, వాళ్ళకి చంపేస్తారు కాబట్టి అది మీరు మమ్మల్ని ఎందుకు అంటారు, వాళ్ళు అసలు మా ఇంట్లోకి రానియకుండా ఆపాలి, మీరు అసలు బార్డర్ ఎట్లా క్రాస్ అయ్యి వచ్చారు వాళ్ళు, మరి మీరందరూ ఆపాలి కదా సార్ వాళ్ళని అని అడుగుతారు జనాలు మమ్మల్ని. ఇంతమంది వేల మందిలో వీళ్ళు బార్డర్ అటు క్రాస్ అయ్యి పాకిస్తాన్ వెళ్ళి ట్రైనింగ్ చేసుకొని వెపన్స్ తీసుకొని ఇంత లోపలికి వచ్చినప్పుడు మేమేం చేయగలం సార్ వాళ్ళని, అది వాళ్ళని ఆపడం మీ పని, కరెక్టే కదండి, ఫోర్సెస్ పని, అది రాకుంటే పరిస్థితి ఇంతవరకు రాదు కదా అని వాళ్ళు మమ్మల్ని తిరిగి క్వశ్చన్ అయ్యేవాళ్ళు, విచ్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. సో అప్పుడు మేము ఏం చేసి చూసేవాళ్ళం అంటే, ఎవడైతే హైడౌట్ ఇచ్చాడో, ఎవడైతే వాడికి ఫుడ్ ఇచ్చాడో, డబ్బులు ఇచ్చాడో, వాడికి భయపడిచ్చాడా లేదా బై కన్విక్షన్ ఇచ్చాడా తెలిసిపోతాయి ఎంక్వైరీలో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. 10 మందికి 10 రకాల మిలిటెంటే చెప్తాడు, వాడిని పట్టుకొని ఇంట్రాగేట్ చేస్తే కొంతమంది ఇన్ఫర్మేషన్ కమ్స్ అవుట్. వీ హ్యావ్ ఎలాబరేట్ సిస్టమ్ ఆఫ్ ఇంట్రాగేషన్, అవన్నీ పెట్టి దాన్ని లింకప్ చేసి డాక్యుమెంటేషన్ పెట్టుకొని పేర్లు తీసుకొని హ్యూజ్ లిస్ట్ వీ యూజ్డ్ టు హ్యావ్. Intelligence started flowing subsequently. So we could get a clear picture. The clear picture was the entire game was Pakistan right from 47. 47 they lost, 65 they lost,
71 దే లాస్ట్, 99 దే లాస్ట్ కార్గిల్ వార్. సో వాళ్ళు ఏం చేశారంటే ప్రజలను భయపెట్టి ప్రజల ద్వారా ఇవన్నీ చేయించుకోవటం. ఇట్స్ ఏ గేమ్ ప్లాన్. ఇంటర్నల్లీ మనం డిస్టర్బ్ చేయాలి. ఇంటర్నల్లీ డిస్టర్బ్ చేసి వెపన్స్ ఇస్తే తాలిబాన్ లాగా వీళ్ళని క్రియేట్ చేస్తే మనం ఇండియన్ ఆర్మీ తరిమి కొడతారు. సైమల్టేనియస్లీ హ్యూమన్ రైట్స్ అని చెప్పి మనం రేజ్ చేద్దాం. హ్యూమన్ రైట్స్ భోగి. అందుకే మీరు ఎప్పుడు వినే ఉంటారు పాకిస్తాన్, యునైటెడ్ నేషన్స్ కానీ ఎక్కడైనా సరే కశ్మీర్లో హ్యూమన్ రైట్ వైలేషన్స్ జరుగుతున్నాయి. పాకిస్తాన్లో జరిగేది ఏమిటి? మనం హ్యూమన్ రైట్ వైలేషన్స్ ఎందుకు చేస్తాం? వీఆర్ ఓన్లీ రెస్పాండింగ్ టు ఎ సిచ్యువేషన్. యాజ్ ఎ యూనిఫార్మ్డ్ మ్యాన్, I'm only responding. I'm responding only if I'm fired at by a terrorist, and only terrorist is getting killed. Dantlo, one odd civil, if he comes in between crossfire, it's a collateral. I think terrorist should think over. A local fellow, he should think. Whoever has given a hideout or shelter or a separatist element, they should think about the collateral damage. దాదాపు 5 years అక్కడ కర్ఫ్యూ హడతాలు ఉన్నాయి. 5 years. ఇమాజిన్ 365 into 5 గుర్తుపెట్టుకోండి ఎంతనో. అన్ని రోజులు హడతాలు జరిగేది. ఇవాళ రేపు రెగ్యులర్గా హడతాల్స్ అని, బైకాట్ కాల్స్ అని, పిల్లలకి స్కూల్స్ లేకపోవడం కానీ, స్టోన్ పెల్టింగ్స్ అని రకరకాలుగా 60,000-70,000 టెర్రరిస్ట్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్. 60,000-70,000 టెర్రరిస్ట్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్. ఎక్కడ ఏ దేశంలో దొరుకుతాయి చెప్పండి ఎందుకని? లేదు. మీ మీద ఎప్పుడు సార్ అటాక్ జరిగింది? ఇది 2006. ఎక్కడ? అప్పుడు శ్రీనగర్ ఉన్నారా? ఐ వాజ్ ఐజీ కశ్మీర్ దట్ టైం. అది సెకండ్ టైం. ఫస్ట్ టెన్యూర్ తర్వాత ఫస్ట్ టెన్యూర్ వాజ్ 5 years కంటిన్యూస్గా, 2 years యాజ్ డిఐజీ శ్రీనగర్. సార్ ఫస్ట్ మీరు శ్రీనగర్ ఎస్పీ, తర్వాత ఎస్పీ సిటీ, తర్వాత మళ్ళీ అక్కడ ఎస్ఎస్పీగా పోలీస్ చీఫ్గా మళ్ళీ ఎస్ఎస్పీ స్పెషల్ దీంట్లో సీనియర్ సూపరింటెండెంట్ పోలీస్. మొత్తం నార్మల్ లా అండ్ ఆర్డర్, నాట్ ఓన్లీ స్పెషల్, ఎస్ఎస్పీ. బట్ ఎవ్రీథింగ్ వాజ్ అండర్ మీ, ఆపరేటింగ్ అండర్ మీ. ఓకే, ఎస్పీ ఎస్ఎస్పీ. నెక్స్ట్ అతను మధ్యలో 3 ఏళ్ళ గ్యాప్ వస్తుంది. ఇక్కడ 3 ఏళ్ళ గ్యాప్ కట్ చేస్తే అక్కడి నుంచి నేను అక్కడి నుంచి మీరు సో ఆ 3 ఏళ్ళ గ్యాప్ తర్వాత అడగండి ఎక్కడ ఏమైంది 2-3 ఏళ్ళు అని. ఆ 3 ఏళ్ళ గ్యాప్లో ఇక్కడి నుంచి నేను మాయమై ఐ హ్యావ్ సర్ఫేస్డ్ ఇన్ మొజాంబిక్ ఆన్ యూఎన్ డెప్యుటేషన్ యాజ్ అన్ అబ్జర్వర్ గ్రూప్. అది కూడా ఎందుకు జరిగిందంటే శ్రీనగర్లో నా మీద అటాక్స్ ఎక్కువైపోయి ఇదేసరికి, సో ఐ హ్యాడ్ టు బి పుల్ అవుట్ ఫ్రమ్ దే. ఎన్ని అటాక్లు జరిగాయి? అక్కడి నుంచి పుల్ అవుట్ చేసి దెన్ ఐ వాజ్ పోస్టెడ్ ఇన్ ఏ ప్లేస్ విచ్ వాజ్ హార్డ్లీ నోన్ టు ఎనీవన్. సో ఆ 3 years తర్వాత మళ్ళీ అగైన్ విత్ ఇన్ 3 years బిఫోర్ కంప్లీటింగ్ 3 years ఐ వాజ్ అగైన్ పుల్డ్ బ్యాక్, పోస్టెడ్ యాజ్ డిఐజీ డోడా. ఎక్కడైతే నేను ఎస్పీగా పనిచేశానో అక్కడికి వచ్చారు, డిఐజీ డోడాగా పోస్ట్ చేశారు. దట్ ఏరియా దట్ టైమ్ ఇట్ వాస్ రియలీ లిటరలీ బర్నింగ్ డోడాలో. అప్పటికి డోడా ఏదో ఒక డిస్ట్రిక్ట్ ఉండేదో అది 3 districts. ఫస్ట్ డిస్ట్రిక్ట్ కంబైన్డ్ డిస్ట్రిక్ట్ మీరే, సెపరేట్ డిస్ట్రిక్ట్. అది రేంజ్గా తయారైంది. డోడా బికేమ్ రేంజ్ 2 విత్ ఆ 3 ప్లస్ సార్ అప్పుడు 3 కాలేదు ఇంకా, ఈ రేంజ్ కూడా వచ్చింది. ఏది దే మేడ్ 4 police districts. కట్రా కాదు, ఉదంపూర్ అండ్ డోడా ఈ రెండింటిని కలిపి ఒక రేంజ్ చేశారు. అదర్వైజ్ జమ్మూ డివిజన్లో 6 districts ఒక రేంజ్ ఉండేది. 2 districtsకి ఒక డిఐజీ నేయడం మొదలుపెట్టారు. సో ఐ వాజ్ ది డిఐజీ ఆఫ్ డోడా అండ్ ఉదంపూర్. ఈ రెండింటి కలిపి ఒక రేంజ్. ఐ వాజ్ దేర్ ఫర్ 2 years.